myself Mukesh Bijja from Space Engineering Academy. Thank you so much for your support, and we crossed a milestone of 2000 subscribers. So please encourage us by doing the same things, that is liking our videos and subscribe to our YouTube channel Space Engineering Academy, and encourage us by sharing this video to near and dear ones. Okay, so ఈరోజు మీకు వీడియోలో మాట్లాడబోతుంది వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఐ కెన్ సే వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్, ఆల్మోస్ట్ ఐ కెన్ సే 12 lakh ప్యాకేజ్ అండ్ 15 lakh ప్యాకేజ్ ఉన్న రెండు పొజిషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రైవేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర చదువుకున్న పిల్లలు డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు, ప్రైవేట్లో వర్క్ చేస్తున్నారు. దోస్ ఆర్ ఇన్ ద ప్రైవేట్ అండ్ నాట్ విత్ సఫిషియంట్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆర్ మేబీ ద గుడ్ ప్యాకేజ్ లేని వాళ్ళు డెఫినెట్గా ఇది యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ మీ ప్రైవేట్లో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూటిలైజ్ చేసుకోండి. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నది, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వేకెన్సీ ఇది కాబట్టి ముందే చెప్తున్నాను, కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి ఆపర్చునిటీ మీకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లెట్ మీ టెల్ యూ ద ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ యాక్చువల్లీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, బట్ మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ వర్క్ని చేస్తుంది అనమాట. ఇది ఒక ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యింది. సో ఇండస్ట్రీ కారిడార్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం ఇంప్లిమెంటేషన్ అది త్రూఅవుట్ ఇండియా కానివ్వండి, లేకపోతే స్టేట్ లెవెల్లో కానివ్వండి, ఎక్కడైనా వీళ్ళ అథెంటికేషన్లోనే చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్ us see some of the details of the company profile here. Government of India developing various industrial corridor projects as a part of the National Industrial Corridor Development Program. We all know that, right? So the NICDC, that is NICDC, is a special purpose vehicle has been set up for the coordinate implementation of the industrial corridor projects across country. సెంటర్కి, స్టేట్కి అండ్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న డెవలప్ అయ్యే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటన్నీ కూడా డెవలప్ చేయడానికి ఇది వర్క్ చేయబోతుంది. ఓకే, అండ్ ఇట్ ఇస్ బిన్ మ్యాండేటెడ్ టు యాక్ట్ యాజ్ అ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పార్ట్నర్ ఆర్ నాలెడ్జ్ పార్ట్నర్ టు ఆల్ ప్రాజెక్ట్స్ SPVS అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్. చూడండి ఎంత హ్యూజ్ ఆపర్చునిటీ అనేది. ఇంత హ్యూజ్ ఆపర్చునిటీ మన టెక్నికల్గా చదివిన వాళ్ళకి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో మనకి ఒక అవకాశం వస్తుంది, అది కూడా మినిమం 12 lakh ప్యాకేజ్తో వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, ఈవెన్ దో ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ద స్కేల్ విల్ బి వెరీ హ్యూజ్. ఇలాంటి ఆపర్చునిటీ నీకు వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తే దాన్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని మనకు ఆపర్చునిటీస్ పెరుగుతుంటాయి, మనం గ్రోత్ అవుతాం, మనం డెవలప్ అవుతాం. ఓకే, సో లెట్ us see the jobs here. This is the post for the assistant manager infrastructure development. Let me tell you the first one, that is minimum experience required, that is a senior executive. The first position I am going to reveal you is a senior executive in civil. సివిల్లో ఎవరైతే బీఆర్ బీటెక్ చేశారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను నేను. ఓకే, చూడండి ఒకసారి ఎలా ఉండబోతుందని చెప్తాను. ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. ఓకే, ఏజ్ విషయానికి వస్తే 30 years కానీ లోపు ఉంటే సరిపోతుందనే విషయం చెప్తున్నారు. ఆ లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చరల్, దాంట్లో మీరు ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి చేస్తుంటే సరిపోతుందని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అవసరం. సో మీకు ఏ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటే బాగుంటుందనే విషయం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఆటోక్యాడ్ కానివ్వండి, లేకపోతే టాపోగ్రాఫిక్ సర్వేయింగ్ కానివ్వండి, లేకపోతే కాస్ట్ ఎస్టిమేట్ అండ్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే బెటర్గా ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందనే విషయం చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఏదైనా పర్లేదు, బట్ నాలెడ్జ్ అయితే దీనికి సంబంధించి ఉంటే బెటర్గా ఉంటుందనే విషయం చెప్తున్నారు. ఓకే, సో ఈ డిజిగ్నేషన్ సంబంధించి ఎలాంటి ఆపర్చునిటీ మనకు ఉండబోతున్నాయి, ఎప్పటిలో అప్లై చేయాలంటే 11th February అప్లై చేయాలి. ది పొజిషన్కి మనకు ఆల్మోస్ట్ 12 lakh ప్యాకేజ్ ఉంది, 12 lakhs ప్యాకేజ్ ఉంది. మోస్ట్లీ చూడండి జాబ్ లొకేషన్ ఢిల్లీ ఉండడానికి అవకాశం ఉంది. బట్ దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్. యూర్ గోయింగ్ టు అకామిడేట్, యూర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. కాబట్టి త్రూఅవుట్ ఇండియాలో ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే, వేరే స్టేట్ అది కూడా చెప్తున్నారు వీళ్ళు. ఓకే, 12 lakh ప్యాకేజ్ ఉంది, డోంట్ మిస్ దిస్. ఓకే, లాస్ట్ డేట్ మనకి 11th February కనబడుతుంది ఇక్కడ. 11th February అప్లై చేసుకోవాలి. కెరీర్ సెక్షన్లో వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ తెలిసి అప్లై నౌ సెక్షన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఏం సెలెక్ట్ చేయరు, వాళ్ళు ఫిల్టర్ చేసుకొని ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి నేను మెన్షన్ చేయలేదు, మీకు వాళ్ళు కావాలనుకుంటే వెబ్సైట్లో వచ్చి పెట్టచ్చు, దాని గురించి మీరు అంటే చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక డిస్క్లైమర్ మాత్రం ఇచ్చారు, ఏమన్నారంటే దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ యాజ్ NICDC ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ కంపెనీ. ఓకే, ముందే అయిపోయిన నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్ కెనాట్ బి ఏ గవర్నమెంట్ జాబ్, బట్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కేల్ here. As you're already doing a private job, this is a good opportunity to get into the
ఫీల్డ్ ఆఫ్ వర్క్. ఓకే, అది గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. దిస్ ఇస్ ద 2 years ఎక్స్పీరియన్స్. లేదు నాకు 4 years ఎక్స్పీరియన్స్ అనుకుంటే 4 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది సార్ అనుకుంటే మాత్రం ఈ పొజిషన్ మీరు చూసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పర్చేస్ అండ్ ప్రొక్యూర్మెంట్ దాంట్లో ఉంది జాబ్ ఇది. ఓకే, సేమ్ ఆర్గనైజేషన్. ఓకే, మనము ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ 32 years వరకు అలో చేస్తున్నారు. బీఈ బీటెక్ సివిల్ మెకానికల్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో ఎక్కడున్నా పర్లేదు. సివిల్ కానివ్వండి, ఇంతకుముందు సివిల్ అని మాట్లాడాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాను, స్ట్రక్చరల్ మాట్లాడాను. ఇక్కడ సివిల్ మెకానికల్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో ఎక్కడున్నా కానీ బీఈ బీటెక్ దేంట్లో ఉన్నా కానీ ఇది వెళ్ళాలో. ఓకే, 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ స్కిల్స్ దేంట్లో అవసరం అనే విషయం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇది పోస్ట్ వచ్చేసరికి మనకు 15 lakh per annum సిటీసీ, 15 lakh సిటీస్తో ఉంది ఆ పొజిషన్కి. ఢిల్లీలో ఉన్న వర్క్ ఛాన్స్ మేజర్గా ఉంది. అవసరమైతే వేరే స్టేట్స్ కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది విషయాన్ని చెప్తున్నారు. ఇది కూడా సేమ్ 11th February లోపు అప్లై చేసుకోవాలి మీరు. అండ్ ఇది కూడా అదే చెప్తుంది, సేమ్ దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ యాజ్ NICDC ఈజ్ ఏ నాట్ ఏ గవర్నమెంట్ కంపెనీ. ఓకే, అట్లాగే 4 years కనుక మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఈ పొజిషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సేమ్ ఆర్గనైజేషన్ విత్ సేమ్ సిటీసీ, దట్ ఈస్ 15 lakh సిటీసీ. 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ సివిల్తో పాటు, స్ట్రక్చరల్తో పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎక్స్ట్రాగా వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఆర్కిటెక్చర్ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ మినిమం 4 years ఉండాలి. ఏదైనా ప్రైవేట్లో కానీ ఆర్ గవర్నమెంట్లో కానీ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు మిస్ చేసుకుంటారు. సో ఈ నాలెడ్జ్ ఉంటే బెటర్గా ఉంటుంది విషయం వీళ్ళు చెప్తున్నారు. ఎక్కువ సెల్ఫ్ సంబంధించిన స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సెల్ఫ్గా మనకు ఉండాల్సిన స్కిల్స్ జనరల్గా ఉంటే సరిపోతాయని చెప్తున్నారు. సో 15 lakh సిటీస్ అదే సెట్ చేస్తున్నాం. ఓకే, అదే సైడ్ ఢిల్లీలో అండ్ మేజర్గా అదర్ స్టేట్స్లో కూడా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. ఓకే, ఇది కూడా అదే చెప్తుంది, సేమ్ థింగ్. బట్ సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి దెర్ విల్ బి షార్ట్ లిస్టింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. 3 పొజిషన్స్ కూడా షార్ట్ లిస్టింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ పొజిషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది డిఫరెంట్గా. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే డెఫినెట్లీ జాబ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. గుడ్ ప్యాకేజ్. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒకవేళ మీకు సాలరీ అంత బెటర్గా లేదు, లేకపోతే టెక్నికల్లీ యూఆర్ నాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వర్క్, నువ్వు అనుకునే ఫీల్డ్ లేదనుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ ద వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్. దర్ ఈస్ హ్యూజ్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.